హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సి ప్రోగ్రామింగ్. ఇప్పుడు మనం కండిషనల్ ఆపరేటర్ని చూద్దాం. ఇంత క్రితం ఆల్రెడీ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూసాం పాత వీడియోల్లో, కానీ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్కువ అప్లికేషన్స్ని ఎలా చేయొచ్చో చూద్దాం. కండిషనల్ ఆపరేటర్ అనేది టెర్నరీ ఆపరేటరు. అంటే దీని మీద ఆపరేట్ చేయడానికి 3 ఆపరెంట్స్ కావాలి, అంటే 3 వాల్యూస్. ఇక్కడ ఇంత క్రితం మనం తీసుకున్న ఒక ఎగ్జాంపుల్లో 2 నంబర్స్లో పెద్దది ఏది అన్నది చూసాం రెండిట్లో. ఇక్కడ ఇంకా ఎక్కువ నంబర్లు ఉన్నా కూడా అందులో పెద్ద వాటిని ఐడెంటిఫై చేయడానికి ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలా ఈ విధంగా కండిషనల్ ఆపరేటర్ ఇంకా ఎక్కువ కేసెస్లో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మనకి ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ వర్క్ చేసే విధానం ఏంటంటే, ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ది ఇది కండిషన్. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఈ థర్డ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏ బి 2 వాల్యూస్ తీసుకొని అందులో ఏది పెద్దది అన్నప్పుడు కండిషనల్ ఆపరేటర్ మనం ఈ విధంగా రాస్తాం. ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం ఏబిలో ఏది పెద్దది అని. ఇది కనుక ట్రూ అయితే ఏ పెద్దదని, ఫాల్స్ అయితే బి పెద్దదని చెప్తుంది. దీనికి ఫ్లో చార్ట్ రూపంలో కనుక మనం చూసినట్టయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఒక కండిషన్ని చెక్ చేస్తాం. ఇది ట్రూ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతా అయిన తర్వాత మిగతా ఫ్లో నార్మల్గా ఉంటుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది. అంటే థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. మిగతా ఫ్లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే మీకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అలర్ట్స్ వస్తాయి. మీ కామెంట్స్, మీ డౌట్స్ కానీ ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో పంపించండి. ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ. సో ఈ కండిషనల్ ఆపరేటర్కి మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏబి 2 వాల్యూస్ తీసుకున్నాం, 2 ఇంటిజర్స్గా. ఇక్కడ ఏ బి 2 ఎంటర్ చేయమని డేటా రీడ్ చేసాం. దీన్ని ఏ పెద్దదా బి పెద్దదా దానికి మనం ఒక ఎగ్జాంపుల్ రాసాం. ఏబిలో ఏ పెద్దది అయితే బి కంటే ఇది, బి కనుక ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే బి పెద్దదని. సో దీన్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే 2 వాల్యూస్ ఇచ్చాం, ఏకి బికి. ఆబ్వియస్ బి పెద్దదని మనకు తెలుసు. అది అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది ఎగ్జిక్యూట్ అయ్యి బి పెద్దది అని చెప్తున్నాను. అలా కాకుండా సపోజ్ ఏ బి 2 వాల్యూస్లో ఏ పెద్దది కనుక అయితే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఏ పెద్దదని చెప్పాలి. సో ఈ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ ఏబి 2 వాల్యూస్ తీసుకున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వేరియబుల్ బిగ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. దీన్ని ఎలాగంటే దీన్ని ఒక వేరే విధంగా రాసాం. దీనికి బిగ్ అనే వేరియబుల్కి ఇక్కడ వచ్చే కండిషనల్ ఆపరేటర్ నుంచి వచ్చే దాన్ని అవుట్పుట్ని దీనికి అసైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏబిలో ఏది పెద్దదైతే ఏది ఏ వాల్యూ తీసుకోమని చెప్తున్నాం. అంటే ఈ ఏ వాల్యూ ఏమవుతుందంటే ఈ బిగ్కి అసైన్ అవుతుంది. ఒకవేళ ఏబిలో బి గనక పెద్దదైతే ఈ బి వాల్యూ ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ ఈ బి వాల్యూ ఈ బిగ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ బిగ్ వాల్యూ ఎంతో ప్రింట్ చేద్దాం. ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఏ 100 ఇచ్చాం, బికి 80 ఇచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ కండిషనల్ ఆపరేటర్ జరిగి ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ అన్నది అంటే ఏ బిగ్ వాల్యూ బిగ్ ఇస్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. అయ్యింది అని అంటే 100 ట్రూ వాల్యూ చూపించింది. సో ఇక్కడ బిగ్ వాల్యూని మనం ప్రింట్ చేసాం కాబట్టి 100 వచ్చింది. అలాగే సపోజ్ మనం కనుక దీనికి వేరే వాల్యూస్ ఇచ్చినప్పుడు బి పెద్దది ఇచ్చాం. సో అప్పుడు బి పెద్దదని చెప్పాలి, బిగ్ నెంబర్ బి అని చెప్పాలి. సో ఈ విధంగా మనం కండిషనల్ ఆపరేటర్ అవుట్పుట్ని ఒక వేరియబుల్ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సపోజ్ మనకు 3 నంబర్లు ఇచ్చారు. ఫైండింగ్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్లో పెద్దది ఏది కనుక్కోవాలి, ఏది యూజింగ్ కండిషనల్ ఆపరేటర్.
ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఏబిసి అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి. వాటిలో ఇంకొక వేరియబుల్ కూడా తీసుకున్నాం బిగ్ అని. దీన్ని మనం డిస్ప్లే చేయాలి. మూడిట్లో ఏది పెద్దది అన్నది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏబిసి 3 రీడ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అని అంటే కండిషనల్ ఆపరేటర్ బేసిక్ గా ఇక్కడ కండిషన్ తీసుకున్నాం. ఏ పెద్దదా బి పెద్దదా. బి కంటే ఏ పెద్దది అయితే ఇక్కడ మనం ఇక్కడ కండిషనల్ ఆపరేటర్స్ ఈ 2 అంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ హియర్ ఇలా తీసుకున్నప్పుడు ఇది బేసిక్ గా అంటే ఫస్ట్ కండిషన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది. అంటే ఈ కండిషనల్ ఆపరేటర్ కనుక మనం ఇది తీసుకుంటే ఇది ట్రూ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్, ఫాల్స్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రూ అయినప్పుడు మనం ఎక్స్ట్రా ఇంకొక కండిషనల్ ఆపరేటర్ తీసుకున్నాం. ఈ బ్రాకెట్స్ లో ఇంకొక ఎక్స్ట్రా కండిషనల్ ఆపరేటర్ ని పెట్టాం. అలాగే ఇక్కడ కూడా ఇంకొక కండిషనల్ ఆపరేటర్ తీసుకున్నాం. ఎందుకని ఇక్కడ కనుక ఏ పెద్దది అయినట్లయితే బి కంటే ఇది ట్రూ అయింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అదేం చేస్తుంది, ఏ సి కూడా టెస్ట్ చేసి ఒకవేళ ఏ గనక పెద్దదైతే ఏ వాల్యూ అని, ఏ పెద్దది కాకపోతే సి అని ఇక్కడ అవుట్పుట్ రావాలి. ఓకే, ఒకవేళ బి పెద్దది కనుక అయితే అప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ బి సిని కంపేర్ చేసి బి పెద్దదైతే ఇక్కడ సి పెద్దదైతే ఇది అవుట్పుట్ రావాలి. ఫైనల్ గా మనకు వచ్చిన అవుట్పుట్ బిగ్ అనే దానికి వేరియబుల్ కి అసైన్ చేస్తాం. ఫైనల్ గా మనకి ఇంట్రెస్ట్ అంటే బిగ్ అనే ఈ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఈ మూడిట్లో కంటే పెద్దది. సో ఇప్పుడు దీన్ని మనం బిగ్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏకి బి సి 3 వాల్యూస్ ఇచ్చాం. మూడిట్లో సి పెద్దది కాబట్టి బిగ్గెస్ట్ అవుట్ ఆఫ్ 3 30 అని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ లోపల మళ్ళీ ఇంకొక కండిషనల్ ఆపరేటర్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా కండిషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి ఒకదాని లోపల ఇంకొకటి మనం ఇలా నంబర్ ఆఫ్ వీటిని ఇంకా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మళ్ళీ కనుక ట్రై చేస్తే ఏబిసి 3 వేరియబుల్స్ ఇచ్చాం. 3 వాల్యూస్ లో ఏకి పెద్ద వాల్యూ ఇచ్చాం. ఇక్కడ ఏకి పెద్ద వాల్యూ ఇచ్చిన ఈ ఆపరేషన్ ఈ స్టేట్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేసింది. సపోజ్ ఇంకొక కండిషన్ ఇక్కడ బికి పెద్ద వాల్యూ ఇచ్చాం. ఇక్కడ బికి 100 వాల్యూ ఇచ్చాం కంపేర్ టు మిగతా ఏ అండ్ సి ఇచ్చిన అప్పుడు ఐడెంటిఫై చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇచ్చిన మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఫైనల్ గా మూడిట్లో ఏది పెద్దదో ఐడెంటిఫై చేయగలిగాం. సో ఇలా కండిషనల్ ఆపరేటర్ లోపల ఇంకో కండిషనల్ ఆపరేటర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ మనకి ఒక నంబర్ ఒకటి తీసుకున్నాం. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ అయితే దీన్ని ఏం చేస్తున్నాం -1 అని చెప్తున్నాం. ఇది ట్రూ అయితే. ఒకవేళ 0 కానీ లెస్ దాన్ 0 కాకపోతే ఏమవ్వాలి, 0 కానీ పాజిటివ్ నంబర్ కానీ కావాలి. అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ బ్రాకెట్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం బేసిక్ గా ఏంటంటే ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయమన్నాం. అంటే మళ్ళీ కండిషనల్ ఆపరేటర్ లోపల ఇంకో కండిషనల్ ఆపరేటర్ ఇచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నెగిటివ్ అయితే ఇది అయిపోయింది -1 అంటున్నాం. సపోజ్ 0 కానీ పాజిటివ్ కానీ అయితే అది 0నా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ అది ఒకవేళ ఏ = 0 అయితే ఇది 0 అని, ఒకవేళ కాకపోతే ఇంకేమవ్వాలి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్లస్ అవ్వాలి. అంటే పాజిటివ్ నంబర్స్ ని 1 తోను నెగిటివ్ నంబర్స్ ని -1 తోను ఇండికేట్ చేస్తున్నాం. సో దీన్ని కంపైల్ చేసి మనం రన్ చేసినప్పుడు ఒక నంబర్ ఇచ్చాం, పాజిటివ్ నంబర్ కాబట్టి అది పాజిటివ్ నంబర్ కాబట్టి ప్లస్ అని ఇండికేట్ చేస్తుంది. సపోజ్ మనం నెగిటివ్ నంబర్ ఇచ్చాం, నెగిటివ్ నంబర్ అన్నప్పుడు అది -1. ఇక్కడ -1 ప్లేస్ లో మనం ఏదైనా రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ ఇట్ ఇస్ ద నెగిటివ్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇట్ ఇస్ 0 అని
అలా లేదా ఆ 0 అయితే ఏం జరగాలో అక్కడ ఆ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఆ విధంగా రాయొచ్చు అన్నమాట. సో సపోజ్ 0 ఇచ్చామనుకోండి, అది 0 అని చెప్పాలి. సో ఈ విధంగా కండిషనల్ ఆపరేటర్ లోపల కండిషనల్ ఆపరేటర్స్ యూస్ చేసుకోవచ్చు. మనం ఈ కండిషన్ ఆపరేటర్లని ఎక్స్ప్రెషన్ చూస్తే మనం ఏం చేసాం, ఇందాక జరిగిన ప్రోగ్రాంలో నెగటివ్ అయినట్లయితే ఇది, పాజిటివ్ గానీ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నాం. దీన్ని అంటే మొత్తం ఈ కండిషనల్ ఆపరేటర్ మొత్తం ఇంకొక బ్రాకెట్ లోపల తీసుకున్నాం. అంటే ఈ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది, లేకుంటే ఇది అన్నాం. అలా కాకుండా ఇక్కడ ఈ బ్రాకెట్స్ పెట్టుకొని మనం ఇచ్చేసాం. సపోజ్ ఈ బ్రాకెట్స్ తీసేసాం అనుకోండి, తీసేసినా కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ చేస్తుంది. ఇక్కడ బ్రాకెట్స్ ఉండాల్సిన నెసెసిటీ కూడా లేదనమాట. ఈ బ్రాకెట్ తీసేసినా మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇక్కడ ఈ కండిషన్ బేస్ చేసుకుని ఇది జరుగుతుంది. లేకుంటే ఈ కోలన్కి పక్కన ఏదైతే ఉందో ఇదంతా కూడా దాని కిందకే వస్తుంది అనమాట. సో క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నది ఫస్ట్, తర్వాత ఈ కోలన్ తర్వాత ఉన్నది మొత్తం ఈవెన్ దో అక్కడ బ్రాకెట్స్ లేకపోయినా ఈ మొత్తాన్ని ఒకే బ్రాకెట్ లో ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది జరుగుతుంది. సో మనం ఇందాక రాసిన ఇదే ప్రోగ్రామ్ ని ఈ బ్రాకెట్స్ కూడా తీసేసి సింపుల్ గా ఇలా రాసేసుకోవచ్చు. సో బ్రాకెట్స్ నెసెసిటీ లేదు. ఒకవేళ మనకి కావాలి క్లారిటీ కోసం మనకి క్లియర్ గా ఉంటుంది అనుకుంటే బ్రాకెట్స్ ఉన్న నష్టం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్. సో ఆ 5 ఎక్స్ప్రెషన్స్ ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సేమ్ ఇందాక ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేసిందో అదే విధంగా వర్క్ చేస్తుంది. ఇది కూడా 0 ఎంటర్ చేస్తే 0 అని చెప్తుంది, లేదా నెగటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు -1 అని, పాజిటివ్ వాల్యూ ఇస్తే +1 అని ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా కండిషనల్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేసుకోవడానికి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఒకదానిలో ఇంకొకటి కండిషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఫర్ వైల్ లూప్స్ చూడబోతున్నాం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, వెయిట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.